ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓహో, నీ లవ్ విషయం మైథిలికి చెప్పి ఆమె అంగీకరిస్తే నాకు హ్యాండ్ ఇవ్వటానికి రెడీగా ఉన్నావన్నమాట. రాణి, వచ్చాక ఏం జరుగుతుందో నేను చూస్తాను. అప్పటిదాకా ఇక్కడే ఉంటాను. ఏంటండి, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? ఏంటి విషయం? అది చెప్పాక మీరేమీ అనుకోరుగా? అలా అనుకునేదాన్నే అయితే మీరు పిలవగానే ఎందుకు వస్తాను? నాతో ఏం చెప్పాలనుకున్నా నిర్భయంగా చెప్పొచ్చు. థ్యాంక్స్ అండి, పిలవగానే వచ్చినందుకు. నా మనసులో ఉన్న మాట ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను, కానీ చెప్పే అవకాశం దొరకక మనసులో దాచుకున్న మాట గొంతు దాటి బయటికి రాక ఇన్నాళ్ళు చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు చెప్పక తప్పని పరిస్థితి. నాకొక డ్రీమ్ గర్ల్ ఉండేదండి. ప్రతిరోజు తను నా కలలోకి వస్తూ ఉండేది. మీలాగే తనకి కూడా పొడవాటి వాలుజాడుండేది. ఆమెని కలలో చూసినప్పుడే తనని మనసారా ప్రేమించేశాను. తనే జీవితం, తనే లోకం అనుకుంటూ బతికేశాను. ఆ తర్వాత ఏంటండి ఇది చెప్పడానిక నన్ను ఇంత దూరం పిలిచారు? అది కాదండి, అసలేంటంటే... సరే, నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఏంటండి అది? నాకు పెళ్లి కుదిరింది. ఇంత గుడ్ న్యూస్ చెప్పావే, నీకు పెళ్లి కుదిరిందా? వాట్? ఏం మాట్లాడుతున్నారండి? అవునండి, ఇంతకు ముందే నాకు మా ఇంటి ఓనర్ హల్వరాజ్కి మా అమ్మ నాన్నలు పెళ్లి నిర్ణయించారు. త్వరలోనే నిశ్చితార్థం జరిపించి ఆ తర్వాత పెళ్లి కూడా చేస్తారు. మీరేం చెప్తున్నారో మీకన్నా అర్థమవుతుందా? మీరేంటి ఆ హల్వరాజుని పెళ్లి చేసుకోవడం ఏంటి? మీకు వాడు ఎంత నీచులో తెలుసు కదా. అలాంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి మీరెలా ఒప్పుకున్నారు? ఒప్పుకోక ఏం చేస్తానండి? మా అమ్మ నాన్నల మాటని కాదనలేను కదా, అందుకే ఒప్పుకున్నాను. అది కాదండి. ప్లీజ్, మీరు చాలా మంచి మనసున్న మనిషిని నాకు తెలుసు. మీరు నాకు మంచి ఫ్రెండ్ అని కూడా తెలుసు. కాకపోతే ఇక మీదట ఆఫీస్లో తప్ప, ఆఫీస్కి సంబంధించిన విషయాల్లో తప్ప వ్యక్తిగతంగా మనిద్దరం కలవకపోవడమే మంచిది. ఏం మాట్లాడుతున్నారండి? నేను మిమ్మల్ని కలిస్తే తప్పేంటి? అసలు ఎందుకు కలవకూడదు? ఎందుకంటే నాకు మరొకరితో పెళ్లి నిశ్చయమైంది కాబట్టి. ఇలా మనం పర్సనల్గా కలిస్తే చూసిన వాళ్ళు తప్పు పట్టే అవకాశం ఉంది. దయచేసి నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకోకండి. దయచేసి నా బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వస్తాను. మైథిలి గారు, మైథిలి గారు, మైథిలి గారు, ప్లీజ్. ఇప్పటిదాకా మీరు మంచి ఫ్రెండ్ అనుకున్నాను. ఎప్పటికీ మనం ఇద్దరం ఇలాగే ఉండాలని కోరుకున్నాను. వెళ్ళిపోతున్నారేంటి? ఆఫీస్ వ్యవహారాలు ఏమైనా ఉంటే ఆఫీస్లో మాట్లాడుకుందాం. బాయ్. మైథిలి గారు, మైథిలి గారు.
ఇది? నీలాంటి మంచివాణ్ణి వదులుకోవటానికి ఆ అమ్మాయికి మనసులా ఒప్పింది? చూసావు త్రిష, చూసావా? తనకు ఆల్రెడీ పెళ్లి నిశ్చయమైందంట. నాతో మాట్లాడడం కూడా కుదరదంట. తనని నేను మర్చిపోవాలంట. అదెలా సాధ్యం త్రిష? తనే నా ప్రాణమని, తనే నా లోకమని బతుకుతున్నవాణ్ణి ఇలా కాదని వెళ్ళిపోతే ఇంకెలా బతకాలి? ఎందుకు బతకాలి? పిచ్చి పట్టిందా మీకు? మైథిలి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందని, ఏమైపోయిందని? ఖచ్చితంగా మైథిలి మీకు దక్కుతుంది. మీకు మాత్రమే దక్కుతుంది. ఏం మాట్లాడుతున్నావు త్రిష? ఆవిడకు ఆల్రెడీ మరొకరితో పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు నాకెలా దక్కుతుంది? ఉత్తమ్ గారు, ఆ అమ్మాయి చెప్పింది విన్నారు కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పటం వల్ల ఒప్పుకున్నాను అంది, కానీ మనస్ఫూర్తిగా అతన్నే చేసుకుంటున్నాను అని ఒక్క మాటనే చెప్పిందా? అది నిజమే. తను ఇష్టపడి చేసుకుంటున్నానని ఎక్కడా చెప్పలేదు కదా. అంటే వాళ్ళమ్మ నాన్న బలవంతం చేయటంతో, పైగా మీ ప్రేమ విషయం ఆమెకి తెలియకపోవటంతో ఈ పెళ్లికి ఒప్పుకొనుండొచ్చు. ఎస్, కరెక్ట్. అందుకే ఒప్పుకొని ఉంటుంది. నా ప్రేమ విషయం చెప్తే ఖచ్చితంగా ఆ హల్వా రాజుని చేసుకోదు. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు ఎప్పటికైనా ఆమె మీకే దక్కుతుంది అన్నాను? ఎస్ త్రిష. నేనొచ్చింది మీ ఇద్దరిని కలపటానికి అనుకుంటున్నావా? ప్లాన్డ్గా విడదీయటానికి. నీకు హెల్ప్ చేస్తాను అన్న భ్రమలో నువ్వు బతుకుతూ ఉండాలి. నీ చేత తాళి కట్టించుకొని నేను మీ ఇంటి కోడలిగా మీ ఇంట్లో అడుగు పెట్టాలి. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్గా నా లవ్లో నేను సక్సెస్ అవుతాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నీకోసం సుహాసిని అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది. హలో, చెప్పు త్రిష. మీరు నుదుటికి గన్ గురి పెట్టుకున్నా, ఫ్యాన్కి ఉరితాడు వేసుకున్నా మీ అబ్బాయి ఆగేటట్టు లేడు. ఏం జరిగింది? మీరు ఏం జరగకూడదని కోరుకుంటున్నారో అదే జరిగింది. అంటే ఓకే, మ్యాటర్ పూర్తిగా అర్థమైంది. అంతా నేను చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.